అమ్మాయి మీనాక్షి, మీనాక్షి పంకి కొంచెం మజ్జిగ చాట తీసుకురా. మావగారు విన్నారా? ఈసారి ముందు వెనక చూడకుండా వివాహానికి గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అసలు జాతకాల మీద నీకు నమ్మకం ఉందా? ఇది వరకల్లా నా జాతకం మహగట్టి దాఖలా ఇస్తుంది. అయితే ఇది వరలో మనం అనుకున్న అగ్నిహోత్రావధానుల గారి కూతుర్ని రైట్ చేస్తాను. ఓయ్ చేస్తాను. ఇది అడ్వాన్స్ కి ఒక 200 రూపాయలు. మరి వాడు 1800 కన్యాశుల్కం అడుగుతున్నాడు. మనవసరమా వాడవసరమా? ఉందే గచ్చంతరం లేనప్పుడు ఏం చేస్తాం? తగలేద్దాం. ఇదంతా మీరు చేసిన పని. ఈ పెళ్లి మీకోసమా మా నాన్న కోసమా? అనుమానాలు పడకు మరీను. ఈ విస్తృత లాంటి నోట్లు ఒకటి, మావగారు ఇవిగో లెక్క పెట్టుకోండి. ఏమిటి మావా, మరి ఆలస్యం చెయ్యక ఈ మాసంలోనే ముహూర్తం నిర్ణయించుకురండి. మారకమో ఏదో ఉందంటున్నారు. ఇదిగో ఇవాళే కమాను వెళ్తున్నాను. ఎందుకు మావా నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటి నాన్న మళ్ళీ పెళ్లి ప్రయత్నం చేస్తున్నావా? లేకపోతే తావమన్నావా ఏమిటి? వివాహం కాకపోతే మారకం ఉందేశ. వివాహం అయితే ధనప్రాప్తి కూడా ఉందేశ. నవ్వులలో పూజే నీ మల్లె పూల మంజరులు. ఇదిగో మీ కిన్నారి పెళ్లి కూతురు, ఇదిగో మీ వయ్యారి పెళ్లి కూతురు. చూసి చూసి మెచ్చాము, కోరి కోరి వచ్చాము. నగలెన్నో చీరలెన్నో నాణ్యమైన విచ్చేము, కారెలెన్నో తెచ్చేము. ఈడు జోడు వరుడైతే చూడ అందగాడైతే అదే మాకు 10,000, అదే కోటి వరాలు. ఇదిగో మీ చిన్నారి పెళ్లి కూతురు, ఇదిగో మీ వయ్యారి పెళ్లి కూతురు. మనసొచ్చి మగడైతే ఇస్తారా కానుక, సరే సరే పరువాల మురిపాల మగుడమ్మ కానుక. సరే సరే భలే భలే మనసు వయసు కలిసే మంచి మనువు
ఓహోహో, పెళ్లి కూతురు పెళ్లి కొడుక? అవునండి. అమ్మాయి, అగ్నిహోత్ర అవధానులు ఉన్నారా? మా నాన్నగారా అండి? అక్కయ్య, నాన్న కావాలట. వెళ్ళమ్మా, మీ నాన్నగారితో చెప్పు. రండి, లోపలికి వచ్చి కూర్చోండి. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వమే. నాన్న, నీ కోసం ఎవరో వచ్చారు. వేధవముండా కూడా సంధ్య వార్చుకుని చూంచే రామాయణంలో పిడకల వేటలా గొడవ. శరవమండం చెయ్యనే చేశారు. అస్తమానం దాని మీద చిర్రు కొర్రు మంచారే. రామచంద్రపురం అగ్రహారం నుంచి రామపంతులు గారట వచ్చారు. చెబితే ఏం తప్ప? రామపంతులు గారా? పసిపిల్ల, దాని బ్రతుకు అలా అయిందని జాలి అంతఃకరణ లేదు కదా. ఊరుకోమ్మా, ఆడపిల్ల ఈ ఇంట్లో పుట్టడం కన్నా అడవిలో చెట్టయి పుట్టినా సుఖపడుందు. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే యద్రాజ్యాత్ కురుతే పాపం తద్రాజ్. ఓహో, ఇదే రావడమా? రేపటి నుంచి నేను సంధ్యావందనం మొదలు పెట్టాలనుకుంటున్నాను అవధానులు గారు. తప్పకుండా మొదలు పెట్టండి. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే అని సంధ్యావందనం చెబుతుంది. సంధ్య వారిస్తే ఏ రోజు చేసిన పాపం ఆ రోజే పోతుందశ. అందుకే మీరు కానివ్వండి, అవకాశంగా మాట్లాడుకుందాం. తర్వాత సంధ్య వార్చుకుంటాను. అంత ముఖ్యమైన ప్రస్తావన అయితే సెలవియండి. సుబ్బి, పంతులు గారికి దాహానికి మంచి మజ్జిగ తీసుకురా. లుబ్ధావధానులకి మీ అమ్మాయికి వివాహ సంబంధం పొత్తు పట్టుకుపోదామని వచ్చాను. మీ అభిప్రాయం? నా అభిప్రాయం చెప్పాను కదూ, పిల్లనివ్వడానికి అభ్యంతరం లేదు. మీరు చెప్పిన కన్యాశుల్కం 1800. అతగాడు చాలా ఎక్కువ అంటున్నాడు. పిల్ల వయసును బట్టి కదండి నేను అడిగాను. ఏడాదికి 200 కన్యాశుల్కం ఎక్కడైనా విధాయకమే కదండి. అయితే ఈ అమ్మాయికి 9 ఏళ్ళు ఉన్నాయండి. ఈ మధ్య కొంచెం ఉష్ణం వచ్చి అట్లా ఉంది అంతే. జాతకం తెమ్మంటారా? జాతకాలు ఎందుకులేండి. సరే, ఎలాగో అతగాన్ని ఒప్పిస్తాను. వచ్చే పౌర్ణం వెళ్ళగానే ముహూర్తం ఉంది. ఆనాడు వివాహం అయిపోవాలి. ఎట్లాగండి? ఇంత అవ్యవధిగా నేను తోగలేనే. మీరు తూగడం ఎందుకయ్యా? నన్ను మాత్రం మర్చిపోకండి. ఎంత మాట! మిమ్మల్ని సంతోష పెట్టడం నా విధి. అంతే. ఉభయ ఖర్చులు పెట్టించి మా రామచంద్రపుర అగ్రహారంలోనే మహావైభవంగా వివాహం చేయిస్తాం. ఇదిగో తాంబూలం. తథాస్తు అనండి. తథాస్తు. ఇంతకీ ఈ శుభకార్యం చేతి విధిగా జరగాలని రాసి పెట్టుంది. ఏ విషయం వెదవ ఉంటా కూడా.
అమ్మా 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 మావయ్య బాగా పడ్డది బాగా పడ్డది గిరిజ గారు బాగా పడ్డదండి గిరిజ గారు గట్టిగా ముడే తొందరగా అదిగో తాడేస్తున్నారు గిరిజ గారు మమ్మల్ని కాపాడండి గిరీశం గారు మరేం భయం లేదు నేను నాను జాగ్రత్తగా పట్టుకోండి నెమ్మది నెమ్మది ఎంత పని చేశావు బ్రతికి బయటపడాలి గాని చచ్చి సాధించేది ఏమిటి అమ్మాయి ఆయనంత ఒట్టేసుకున్న తరువాత నేను బ్రతికి మాత్రం చేసేది ఏమిటన్నయ్యా ఈ ఘోరం కళ్ళారా చూడవేనా అంతదాకా రాణిస్తానా అమ్మా ప్రమాణం చేసి చెబుతున్నాను ఈ పెళ్లి తప్పించే పూచి నాది మళ్ళీ ఇలాంటి చెప్పనులేమి చెయ్యబోకు బుద్ధి అమ్మను కాస్త కనిపెట్టి ఉండు వస్తానమ్మా విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం నేను వెళుతున్నాను కోట్లల్లో ఎన్నవలసిన మనిషి ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా నీ బుద్ధి మారలేదంటే నీది గుండె రాతి బండ మళ్ళీ వేదం జట అంత స్వాధ్యాయం వెలిగించావే ఎందుకో నీ వేదం కన్న బిడ్డల మీద కట్టుకున్న పెళ్ళాం మీద కూడా కనికరం లేకపోయిన తర్వాత సరే కానీ చూస్తాను రే మహేశం నడవరా